చిన్న స్టోరీలో, ఇది రియల్ స్టోరీ కాదు, బట్ ఒక ముగ్గురు వ్యక్తులు ఇటుకరాళ్లతో ఏదో కడుతూ ఉన్నారంట. ఒక ముగ్గురు వ్యక్తులు ఇటుకరాళ్లతో కడుతూ ఉన్నారు. ఒక దారిని పోయే వ్యక్తి ఒక ముగ్గురిని అడిగాడు ఒక్కొక్క ప్రశ్న. బాబు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. మొదటి వ్యక్తి చెప్పిన సమాధానం, నేను బతకడానికి పని చేస్తున్నాను అన్నాడంట. రెండో వ్యక్తిని అడిగాడంట, నువ్వేం చేస్తున్నావు అని. నీ కనపట్లేదా కళ్ళు దొబ్బినయా, నేను ఇటుకరాళ్ళను పెడుతున్నాను అన్నాడంట. మూడో వ్యక్తి, నేను ఇక్కడ అందమైన ఇల్లు కట్టడానికి నా కృషి చేస్తున్నాను, ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ దిస్ పర్టికులర్ కాంప్లెక్స్ అన్నాడంట. చూడండి, ముగ్గురు చేస్తున్న పని ఒకటే, ముగ్గురు ఇటుకరాళ్ళు అమరుస్తున్నారు. ఒక వ్యక్తి నేను బతకడానికి పని చేస్తున్నాను అనే యాటిట్యూడ్ తో ఉన్నాడు. ఇంకొక వ్యక్తి, నీకు కనపట్లేదా నేను ఇటుకరాళ్ళు పేరుస్తున్నాను అని అన్నాడు. థర్డ్ వ్యక్తి, ఇక్కడ ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ అన్ యాటిట్యూడ్ అండ్ ఇట్స్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వు చేసే ప్రతి పనిలో పాజిటివ్నెస్ నువ్వు చూడాలి. నువ్వు చదువుతున్నప్పుడు, ఎస్ నేను ఒక గొప్ప విద్యార్థిగా తయారవుతాను, ఐ విల్ మేక్ మై ఇండియా కంట్రీ ప్రౌడ్, ఐ విల్ బి ఎ ప్రౌడ్ ఇండియన్. Yes, I am going to become a best engineer in the world. Yes, I am going to be the best chartered accountant. I will be the best architect. I will be the best software engineer. I will become the CEO of the company. అన్న యాటిట్యూడ్, నీలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఎవరు ఆపడం మీకు తరం. Nobody on this universe can stop you when you have a goal. గోల్ అనేది ఇంపార్టెంట్. నీకు ఎయిమ్ ఉండాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు 4 పాయింట్లు. ఐ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎయిమ్, ఐ విల్ కంటిన్యూస్లీ అక్వైర్ నాలెడ్జ్, ఐ విల్ డూ హార్డ్ వర్క్, ఐ విల్ పర్సివియర్ అండ్ సక్సీడ్. దోస్ ఆర్ ఆల్ ద 4 మంత్రాస్. పాజిటివ్ యాటిట్యూడ్ మీకు ఉండాలి.